సినీ రాజకీయ నేతలు ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్ కు క్యూ కట్టారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ను పరామర్శించేందుకు నేతలు సినీ ప్రముఖులు వస్తున్నారు. తాజాగా ఎఫ్డీసీ చైర్మన్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కిమ్స్ లో శ్రీతేజ్ ను పరామర్శించనున్నారు. దిల్ రాజు ఎంట్రీతో ఇష్యూకి ఎండ్ కార్డ్ పడనుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. సినీ రాజకీయ నేతలు ఇప్పుడు కిమ్స్ కు క్యూ కట్టారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ను పరామర్శించేందుకు నేతలు సినీ ప్రముఖులు వస్తున్నారు. తాజాగా ఎఫ్డీసీ చైర్మన్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కిమ్స్ లో శ్రీతేజ్ ను పరామర్శించనున్నారు. దిల్ రాజు ఎంట్రీతో ఇష్యూకి ఎండ్ కార్డ్ పడనుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ్ అందిస్తారు. రవితేజ, కిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి మరి కాసేపట్లో నిర్మాత దిల్ రాజు సికింద్రాబాద్ ఆసుపత్రికి చేరుకున్నట్టుగా సమాచారం అందుతుంది. తను ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ బాధ్యతలు అప్పగించినటువంటి వెంటనే ఇప్పుడు కిమ్స్ ఆసుపత్రికి మొన్న జరిగినటువంటి సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి ఎవరైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాలుడు, ఆ బాలుని పరామర్శించడానికి దిల్ రాజు ప్రస్తుతం వస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకొని బాలుడి ఆరోగ్య పరిస్థితి విషయాలను తెలుసుకొని అనంతరం వైద్యులతో మాట్లాడి మీడియా సమావేశంలో కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. తను కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కిమ్స్ ఆసుపత్రికి వస్తా ఉన్నాడా, లేదా ఘటనలో ఒక నిర్మాత కాబట్టి తనపై కూడా బాధ్యత ఉంది కాబట్టి ఆ విషయంలో పరామర్శించడానికి అతను పర్సనల్ గా పార్టీతో సంబంధం లేకుండా ఒక ప్రొడ్యూసర్ గా పరామర్శించాల్సినటువంటి బాధ్యత తనపై ఉందన్నట్టు కూడా ఆ బాధ్యతతో పరామర్శించడానికి వస్తా ఉన్నాడు అనే దానిపై కూడా తను మీడియా సమావేశం మాట్లాడి మీడియా సమావేశంలో క్లారిటీ ఇవ్వనున్నాడు. లేదా ఈ అంశం కొలిక్కి తీసుకురావడానికే దిల్ రాజుని రంగంలోకి దింపి దిల్ రాజుని ముందుగా ఆసుపత్రికి పంపి ఆరోగ్య విషయాన్ని తెలుసుకొని ఇటు తల్లిదండ్రులతో మాట్లాడించి ఏదైనా సంజాయించి దాని ద్వారా తిరిగి పోలీసుల పైన ఏదైనా ప్రెషర్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అనే దానిపై కూడా కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. దిల్ రాజు మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకొని బాలుడిని పరామర్శించి ఆరోగ్యపరమైనటువంటి విషయాలన్నీ కూడా మీడియా ముందు మాట్లాడేటువంటి అవకాశం ఉంది. రెహాన్, ఎస్ రవితేజ, ఇప్పుడు దిల్ రాజు కూడా హాస్పిటల్ కి వెళ్లి కలిసే అవకాశం ఉంటుందంటున్నారు. అఫీషియల్ గా ఆయనకు ఒక పొజిషన్ కూడా ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి. సో ఈయనేమైనా మధ్యవర్తిత్వం చేసే అవకాశం ఉంటుందంటారా ఈ విషయంలో? అవే అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇన్ని రోజుల పాటు చిత్ర పరిశ్రమ నుంచి ఒక ప్రొడ్యూసర్ హోదాలో పెద్ద హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇప్పటి వరకు కూడా బాలుడిని పరామర్శించడానికి రాలేదు. ఇప్పుడు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ గా కాంగ్రెస్ నూతనంగా దిల్ రాజుకి బాధ్యతలు ఇవ్వడము, 3-4 రోజుల క్రితం దిల్ రాజు ఆ బాధ్యతలు తీసుకోవడము, సడన్ గా అతను విదేశాలకు వెళ్లడము, మళ్ళీ తిరిగి రావడము, వచ్చినటువంటి వెంటనే కిమ్స్ ఆసుపత్రికి వస్తున్నాడని ఒక ఇన్ఫర్మేషన్ తను షేర్ చేశాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరపునే తనని పంపించి ఈ ఇష్యూని ఇక్కడతో ముగింపు పలికేయాలన్న ఒక ఉద్దేశంతో దిల్ రాజుని కిమ్స్ ఆసుపత్రికి ఏదైనా పంపిస్తా ఉన్నారనే కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇప్పుడు అతను ఇక్కడికి చేరుకున్న తర్వాత అతను మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఆ మీడియాలో కూడా తనతో కాంగ్రెస్ పార్టీ పంపించినందుకు అతను వచ్చాడా, పర్సనల్ గా వచ్చి ఏదైనా ఆర్థిక సహాయం ప్రకటించబోతా ఉన్నాడా, ఎంత ఆర్థిక సహాయం ప్రకటించబోతా ఉన్నాడా అనే దానిపై కూడా అటు కుటుంబ సభ్యులు, అల్లు అర్జున్ అభిమానులంతా కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తా ఉన్నారు. మరో 10-15 నిమిషాల్లో దిల్ రాజు ఇక్కడికి చేరుకొని కిమ్స్ ఆసుపత్రిలో బాలుని పరామర్శించిన తర్వాత మీడియా ముందుకు వచ్చి ఆ విషయాలన్నీ కూడా వెల్లడించనున్నారు. రెహానా, ఎస్, అలాగే మైత్రి మేకర్స్ పై కూడా కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది, ప్రొడ్యూసర్స్ పై. దీనిపై ఏంటి అప్డేట్స్? అల్లు అర్జున్ నటించినటువంటి పుష్ప 2 సినిమా మైత్రి మూవీ మేకర్స్ ద్వారానే ఈ సినిమా తెరకెక్కింది. కాపీ రైట్స్ అంతా కూడా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళే బాధ్యత వహిస్తా ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ కూడా దీంట్లో వన్ ఆఫ్ ది భాగస్వామ్యంగా వ్యవహరించారు కాబట్టి ఆ మైత్రి మూవీ మేకర్స్ పై కూడా కేసు నమోదు చేసినట్టుగా కూడా చిక్కడపల్లి పోలీసుల నుంచి సమాచారం అందించింది. మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటికే బాలుడి విషయంలో 50 లక్షల పాటు మేము ఆర్థిక సహాయం చేయబోతామనే ముందుకొచ్చినటువంటి ఈ తరుణంలో చిక్కడపల్లి పోలీసులు మైత్రి మూవీ మేకర్స్ పై కూడా ఈ కేసు నమోదు చేయడంపై చూస్తూ ఉంటుంటే అల్లు అర్జున్ వెనక ముందు ఆల్ సైడ్స్ ఎవరైతే సపోర్టర్ గా ఉన్నారో వాళ్ళందరిపై కూడా కేసులు నమోదు చేసేటువంటి ఆలోచనలో చిక్కడపల్లి పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడే మైత్రి మూవీ మేకర్స్ పైన కూడా చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి మైత్రి మూవీ మేకర్స్ నిర్వాహకుడికి కూడా నోటీసులు అందజేసి త్వరలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి పిలిపించి ఆ నిర్వాహకుడిని కూడా విచారించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఈ సంధ్య థియేటర్ తొక్కిసలాట, దాంతో పాటు తిన్మార్ మల్లన్న ఒక సీన్ ని రేజ్ చేసి పోలీసులను అగౌరవపరిచే విధంగా పోలీసులు స్విమ్మింగ్ పూల్ లో ఉండగా
పోలీస్ అధికారి పైన అల్లు అర్జున్ యూరిన్ చేసినటువంటి ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ సీన్ ని కట్ చేయాలంటూ కూడా తీర్మానం మల్లన్న ఇచ్చినటువంటి ఫిర్యాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వివరాన్ని సీరియస్ గా తీసుకుంది. అందుకే మైత్రి మూవీ మేకర్స్ పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారని ఒక సమాచారం అందుతుంది. అతన్ని త్వరలో నోటీసులు అందజేసి పిలిపించి విచారించేటువంటి అవకాశం ఉంది. రేహన్.